Okay. Right, boss. Now, are you ready? Let's invite one powerful. Kusundi. She gave one session in 2011 Impact. ఆమె మాట్లాడిన నెక్స్ట్ డేనే మేము వి అప్లోడెడ్ ద వీడియో దట్ టైమ్. విత్ ఇన్ 1 వీక్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2011 40,000 పీపుల్ వాచ్డ్. కొన్ని లక్షల మందిని మోటివేట్ చేసి ఏమైంది, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంది నేను చెప్తే బాగుండదు, మన గురు విశ్వనాథం గారు పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాను. విశ్వనాథం సార్, ఇంట్రడ్యూస్. నమస్తస్యై నమస్తస్యై నమో నమః అని అంటారు. వయస్సులో ఉన్నప్పుడు వయస్సే అర్థమవుతుంది, కానీ ఇతర విషయాలు అర్థం కావు. అర్థమైన రోజున జీవితం యొక్క విలువ తెలుస్తుంది. పుట్టుకనే పోతే గొడవే లేదు, పుట్టి వెళ్ళిపోతే సమస్య లేదు, పుట్టి జీవిస్తూ ఉన్నప్పుడే సమస్యలన్నీ ఉంటాయి. శరీరం బాగుండాలి, మనస్సు బాగుండాలి. ఈ రెండింటికి యోగా కావాలి. తాను మరి ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయిందో ఈ యోగాకు నాకు తెలియదు, కానీ 1991 సంవత్సరానికి కొంచెం అటు ఇటుగా ఇప్పటికీ 18 ఏళ్ల పై చిలుకుగా దాదాపు 10,000 మంది ప్రెగ్నెంట్ లేడీస్కి యోగాలో ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి జెస్సీ దామ. మామూలుగా యోగా ట్రైనింగ్ ఇచ్చేటువంటి సంస్థలు ఉన్నాయి, యోగాచార్యులు ఉన్నారు, కానీ మీరు కొంచెం సెటిల్ అయితే నేను చెప్పేది చెప్తా. కూర్చో. మన దేశంలో స్త్రీని భోగవస్తువుగా చూడరు. ముందు అమ్మ, తర్వాత చెల్లి, తర్వాత స్నేహితురాలు, తర్వాత భార్య, తర్వాత కూతురు. జనరేషన్స్లో అటు ఇటు ప్రమోషన్స్ ఇచ్చుకోవచ్చు, అమ్మమ్మ, నాయనమ్మ, మనవరాలు అని చెప్పని. ఎందుకు చెప్తున్నానంటే, స్త్రీత్వం అంటే చాలామందికి కొంత చులకన ఉంటుంది. మనకు తెలుగులో ఒక సామెత ఒకటి ఉంది, ఆడదై పుట్టడం కన్నా అడవిలో పుట్టడం మేలు అనేటువంటి సామెత ఒకటి ఉంది. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ దాన్ని తప్పని రుజువు చేసే ప్రయత్నంలో షీ ఈజ్ ఎ మదర్ ఆఫ్ 2. ఇద్దరే కదా నాకు తెలిసినంత మటుకు. షీ ఈజ్ ఎ మదర్ ఆఫ్ 2. 2 years ago she was probably 9th month or 8th month or 9th month she was carrying, and when she came, since I knew her, I was discussing with her, అమ్మా అంటే ఎస్ ఈవెన్ నౌ ఐ డూ యోగా అని వాళ్ళ అబ్బాయిని అంట పెట్టుకుని వచ్చింది. ముచ్చటేసింది. ఎందుకంటే ఒక విషయం మీద ఎంతటి కన్విక్షన్ ఉండాలంటే మనిషికి, పొద్దున్నుంచి మిగిలిన వాళ్ళు మీతో మాట్లాడారే, క్యారెక్టర్ అన్నారే, అది కన్విక్షన్. 1900 సరే ఆ డీటెయిల్స్ సరే, కానీ ఇంటర్నేషనల్ ప్రీ నటాల్ యోగా గ్రాండ్ మాస్టర్గా రికగ్నైజ్ చేయబడినటువంటి వ్యక్తి. ఒక గత 10 సంవత్సరాల కాలంలో గుర్తించదగ్గ సేవలు చేసినటువంటి వ్యక్తి అని ప్రభుత్వం వాళ్ళు దశాబ్ద మహిళ అని చెప్పని ప్రజెంట్ చేశారు. చక్కగా మాట్లాడుతుంది, హృదయానికి తాకుతుంది. ఎప్పుడైతే నచ్చుతుందో మనం దాన్ని అమలుపరచాలి అని చెప్పని ప్రయత్నం చేస్తాం, నచ్చనప్పుడు విని పక్కన పెట్టేస్తాం. తాను ఇందాక అడిగా, అమ్మా ఏం టాపిక్ మాట్లాడబోతున్నావు అని చెప్పని. మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్, యోగా ఫర్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ అని తను మాట్లాడబోతోంది. మీలో ఎంతమంది ఏం చేస్తున్నారో నాకు తెలీదు, విన్న తర్వాత అన్నా ట్రై టు నో మోర్ అబౌట్ ఇట్ అండ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. Even 1% practice will bring about significant changes in your mindset and in your physical health. God bless you. Thank you. Thank you, sir. Baunda. Namaskaram. 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 ఇక్కడ బాగా వినిపిస్తుంది, ఇక్కడ వినిపించట్లేదు. నేను మీ రిప్రజెంటేటివ్ని కదా, కొంచెం గట్టిగా నమస్కారం. యా, ఇప్పుడు అందరు కలిసి ఒకసారి నమస్కారం. అమ్మయ్య, సూపర్, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ నౌ జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, అది లేకపోతే మనం లేము అనేలాంటివి ఏమైనా ఉన్నాయా జీవితంలో? ఉందా అలాంటిది ఏమన్నా? అది లేకపోతే మనం లేము అనేది ఏమైనా ఉందా లైఫ్లో? ఎస్ ఆర్ నో? ఏంటది? ఐమ్ నాట్ ఏబుల్ అండి. ఏమన్నారు? అన్నం, ప్రాణం, ప్రాణం, వైఫ్ అంటున్నారా? అఫ్ కోర్స్ ఆడవాళ్ళు లేకపోతే. కానీ అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఇది. కొంతమంది చెప్పారు కదా ప్రాణం. ఎంతమంది ప్రాణం అంటారు? మీరు చెయ్యి ఎత్తకపోయినా ఎత్తుకున్నా ప్రాణమే అది. మీరు చెయ్యి ఎత్తకపోతే ప్రాణం ఉన్నట్ట లేనట్ట? కనీసం చెయ్యి ఇలా లేపడానికైనా సరే ప్రాణం కావాలి, ఊపిరి కావాలి కదా. ఒక్కసారి మీ బంగారు చేతితో మీ పుస్తకాలని పక్కన పెట్టి చక్కగా ఊపిరి పీల్చండి ఒకసారి ఫుల్గా. ఊపిరి వదలండి. వావ్. ఇంకొకసారి పూర్తిగా స్లోలీ అండ్ డీప్లీ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇంకొకసారి స్లోలీ బ్రీద్ ఇన్ అండ్ స్లోలీ బ్రీద్ అవుట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నార్మల్గా బ్రీదింగ్ తీసుకోవడం మర్చిపోతూ ఉంటాము. అందుకని అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు స్టెథోస్కోప్ పెట్టి ఏమని అడుగుతారు? డీప్లీ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ కదా, శ్వాస తీసుకోండి శ్వాస వదలండి అంటారు. అక్కడ కూడా చేయకపోతే అనారోగ్యమే. అందుకని ఈరోజు టాపిక్ ఏంటంటే 5 సెన్సెస్ అండ్ అట్ ద సేమ్ టైం పంచకోశాలు. మన శరీరంలో ఉన్న పంచకోశాలు, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ బాగుంటే మీరు అనుకుంటున్నట్టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే సక్సెస్ కానీ చాలా ఈజీగా అట్లనే రీచ్ అయిపోవచ్చు. సో ఎవరికన్నా పంచకోశాల గురించి తెలుసా? అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, ఆనందమయ కోశాలు. సో ఫస్ట్ వచ్చేసి అన్నమయ కోశం. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి అండ్ సక్సెస్ఫుల్గా జీవితంలో ఒక లీడర్ లాగా, ఒక నాయకుడిలాగా బ్రతకడానికి ఆ అన్నమయ కోశం కూడా చాలా ఇంపార్టెంట్. సో అన్నమయ కోశంలో ఏంటి? అన్నమయ కోశం అంటే ఏంటంటే మనం తినే ఆహారం కరెక్ట్ ఆహారం అయి ఉండాలి. ఆఫ్టర్నూన్ టైంలో నార్మల్గా భోజనం వేస్తుంది, ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు భోజనం చేస్తాం మనం. భోజనం చేసిన వెంటనే, కడుపు నిండా భోజనం చేసిన వెంటనే ఎవరైనా వచ్చి భోజనం అయిపోయింది కదా చలో పనికి వెళ్దామా అన్నప్పుడు ఏమంటారు? ఇప్పుడే కదా కడుపు నిండా తిన్నాను, అప్పుడే పనికి అంటావా? కాసేపు పడుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ వస్తాను అంటారు కదా. తినేది దేనికి? ఆహారం. భోజనం దేనికి చేస్తున్నాము కదా? దేనికి చేస్తున్నాం భోజనం? శక్తి రావడానికి. కానీ తిని తిని అలసిపోయి నిద్రపోతే ఇంకెందుకు అది? అంటే మనం తీసుకునే ఆహారంలో ఎక్కడో ఏదో లోపం ఉంది అని అర్థం కదా. మనం తీసుకునే ఆహారం మన శరీరాన్ని ఎప్పుడైనా సరే చాలా లైట్గా ఉంచగలగాలి. అందుకనే కృష్ణుడు భగవద్గీతలో ఒక మాట చెప్పారు. ఏంటి అని అంటే నీ శరీరము ఎప్పుడు ఎలా ఉండాలంటే యోగస్థః కురు కర్మాణి, యోగస్థుడు లాగా ఉండాలి. యూ షుడ్ బీ లైక్ ఎన్ ఆర్మీ పర్సన్. ఎనీ టైం అర్ధరాత్రి మిమ్మల్ని లేపితే ఇప్పుడే నిద్రపోతున్నాను అప్పుడే లేపుతారేంటి అంటే అక్కడ నీ అవసరం వచ్చింది. సో అందుకనే ఎవ్రీ మూమెంట్ 24 అవర్స్ నువ్వు యోగస్థుడిలాగా ఉండాలి, ఆర్మీ పర్సన్ లాగా ఉండాలంటే నువ్వు ఉన్న ప్రదేశం నుంచి సోల్జర్ లాగా ఈ దేశానికి వర్క్ చేయొచ్చు. అది ఎలా అంటే ఎప్పుడైనా సరే మీరు తీసుకునే ఆహారంలో కొద్దిగా ఆకలి, కొద్దిగా అలసటగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే శరీరము గాఢ నిద్రలోకి వెళ్ళదు. ఇట్ విల్ రీచ్ టు మెడిటేషన్, ధ్యానంలోకి వెళ్తుంది. చాలామందికి అడిగినప్పుడు అందరూ అంటుంటారు ఏంటంటే మేము యూత్ కదా, ధ్యానమా, మెడిటేషనా, యోగానా? మాకు అవసరం లేదండి, మేము ఎనర్జెటిక్, ఆల్వేస్ ఎనర్జెటిక్ అని కదా. ఏదో ఒకసారి చప్పట్లు కొట్టండి చూద్దాం ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో చూద్దాం. సూపర్ సూపర్ ఎనర్జీ. 56% సూపర్ ఎనర్జీ ఇచ్చారు మీరు అందరూ. నేను అడిగింది 100% అడిగాను.
కదా. 56% చాలా బాగా చప్పట్లు కొట్టారు. మీలో 100% ఎనర్జీ ఉంటే మీరు ఇచ్చింది 56%. ఒకసారి 100% చప్పట్లు కొట్టండి. కరెక్ట్. ఇది 92%. అర్థమైందా? యాక్చువల్గా మీలో 100% ఉంది, 92%. ఇంకొంచెం గన 100% భాగం వహిస్తే 100%కి వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి సూపర్ ఆసమ్, ఫెంటాస్టిక్. నేను చప్పట్లు మాత్రమే కొట్టమన్నాను, కానీ మీరు ఆనందంతో కేరింతలేసారు చూడండి. అది మీ 100% అంటే. ఊరికే చప్పట్లు కాదు, చప్పట్లతో పాటు మీరు అరిచి కేరింతలు పెట్టి చిన్న పిల్లలాగా అయిపోయారు చూడండి. దట్ ఈస్ ద ఒరిజినాలిటీ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్, బికాస్ యూ ఆర్ ద మాస్టర్ పీస్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. యూ ఆర్ ద హీరో టు యువర్ ఓన్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ లైఫ్. ఎస్ ఆర్ నో? కరెక్ట్. దానిలో భాగంగానే మనం ఏం చేస్తుంటామంటే భోజనాన్ని స్కిప్ చేస్తూ ఉంటాం. అది స్కిప్ చేస్తే మామూలుగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, దేహము దేవాలయం లాంటిది అని. కానీ ఈ దేవాలయంలో ఉన్న దేవునికి, భగవంతునికి అభిషేకం చేయాలి, నైవేద్యం పెట్టాలి టైంకి. ఉదయం లేవగానే దేవుడికి పూజ చేసినప్పుడు వి ఆఫర్డ్ సంథింగ్ యాజ్ నైవేద్యం. ఎస్ ఆర్ నో? కరెక్ట్ కదా. సో మరి ఈ దేహానికి ఒక నైవేద్యం ఎందుకు పెట్టడం లేదు? తినడానికి టైం లేదండి. తినడానికి టైం లేనప్పుడు ఇంకెందుకు బతుకుతున్నట్టు? అవసరమే లేదు. ఎస్ ఆర్ నో? చాలా అవసరం భోజనం. ఇది భోజనం లాగా చేయకండి. అందుకనే ఉదాహరణకి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, భోజనం చేయగానే అక్కడ భోజనంకి వెళ్ళొచ్చా నేను, నాకు ఫుడ్ పాయిజనింగ్ అయిపోయింది అని చెప్తూ ఉంటారు కదా. అదే మీరు తిరుపతి లడ్డుకి కొంచెం పైన ఉన్న బూజు పట్టి కానీ దాన్ని దులుపుకొని తిని చూడండి, ఏమైనా అవుతుందేమో? ఏమైనా అవుతుందా? ఏమీ అవ్వదు. ఏ టెంపుల్లో కానీ ఎక్కడైనా సరే ఒక పవిత్ర స్థలం నుంచి మీరు తిన్న ఏదైనా ప్రసాదం తిని ఎక్కడైనా ఫుడ్ పాయిజనింగ్ అయింది ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు, ఇంక ముందు రాదు, చరిత్రలో ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ యువర్ పవర్ఫుల్ ఇంటెన్షన్ విచ్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ టు యూ. సో అందుకనే మనం తీసుకునే ఆహారం చాలా చాలా ఇంపార్టెంట్. భోజనం చేసేటప్పుడు కానీ భోజనం వండేటప్పుడు కానీ మనసు చాలా క్లియర్గా ఉండాలి. అందుకనే మహాత్మా గాంధీ ఒకసారి ఆశ్రమంలో ఉన్నప్పుడు తను భోజనం చేస్తారు, భోజనం తింటారు. తిన్నాక ఆయన పడుకున్నప్పుడు ఆయన కలలో అంతా బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది, చాలా రక్తం ఏర్లై పారుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అయితే నిద్రలేస్తున్న ఆయన అడుగుతారు, ఏమని అంటే, ఇప్పుడు వంట చేసింది ఎవరు అని అడుగుతారు. అడిగితే, స్వామి ఒక్కొక్కరికి ఈరోజు వంతు ఉంది కదా, ఆ వంట చేసిన అతను ఎవరంటే మాంసం కొడతారు కదా, ఆయన వంట చేశారు అని. సో మన భావనలో ఎలా అయితే ఉంటుందో అది మనం తినే ఆహారంలో కూడా వెళ్తూ ఉంటుంది. అందుకని మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, బయట భోజనం చేయకండి, రోడ్డు మీద దొరికే భోజనం చేయకండి అంటారు. సో మీరు అన్నమయ కోశం చాలా క్లీన్గా ఉండాలంటే మీరు ఏదైతే ఆహారం తీసుకుంటారో స్టార్ట్ జస్ట్ ఆఫరింగ్ ఫుడ్ టు యువర్ బాడీ. ఆఫర్ చేయండి, తినకండి అట్లాగా. ఆఫర్. మనం అన్నం తినేటప్పుడు ప్రేయర్ చేస్తాం కదా. సో మీకు ఒక ముద్ర నేర్పిస్తాను, మీరు ఎక్కడున్నా ఏమి తిన్నా పర్లేదు ఇప్పటి నుంచి. సో అంటే మీకు చాలా ఆరోగ్యకరమైనది. సో మీ చేతుల్ని 2 చేతులు ఇలా పెట్టండి, 2 వేళ్ళు. ఇక్కడ నాకు మైక్ ఉంది కదా, మీరు ఏదైతే ఆహారం తీసుకుంటారో దాని మీద ఒక 3 times ఇలా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ 2 విధాలుగా మీరు తిప్పొచ్చు. ఇదేంటంటే ఇట్ గివ్స్ యూ ద పాజిటివ్ ఆరా టు యువర్ ఫుడ్. సో అప్పుడు మీరు అది తీసుకోండి, ఏమీ కాదు. సో దిస్ ఈజ్ హౌ. అండ్ ఆహారము టైం టు టైం కంపల్సరీ తినాలి. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రాణమయ కోశం. ప్రాణం అంటే పూర్తిగా ఊపిరి తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఊపిరి సరిగా తీసుకోవట్లేదు అనుకోండి, ఎప్పుడు కూడా 2 సమయాల్లో మన ఊపిరిలో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. ఒకటి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ నాజిల్. ఒకసారి మీ రైట్ సైడ్ క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ గాలి వదిలి చూడండి, ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా. లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసి రైట్ సైడ్ నాజిల్ ఒకసారి శ్వాస వదిలి చూడండి, ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా. ఇది ఈ ఇడనాడి, ఇటువైపు పింగళ నాడి ఉంటాయి. మీరు నేమ్స్ గుర్తుపెట్టుకునే అవసరం లేదు, లెఫ్ట్ అండ్ రైట్ అంతే. సో ఒకవైపు ఎక్కువగా ఉంటుంది, ఒకవైపు తక్కువగా ఉంటుంది. రైట్ సైడ్ ఎప్పుడు ఎక్కువగా ఉన్న మనుషులకి
ఎలా ఉంటుందంటే యువర్ ఎనర్జీ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ఎ పాజిటివ్ వే. చాలా క్రియేటివ్గా ఉన్నారు మీరు, చాలా అంటే మీ జీవితంలో మీరు చాలా లీడర్షిప్ క్వాలిటీస్తో ఉన్నారు. మీ ఎనర్జీ లెవెల్స్ ఆర్ వెరీ హై అని అర్థం. అండ్ లెఫ్ట్ సైడ్ నాజిల్లో ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే సంథింగ్ ఫ్లక్చువేషన్స్ జరుగుతున్నాయి అని అర్థం. అందుకనే రెండు వైపులా ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ ఉండడం అనేది చాలా అవసరం. సో చాలామందికి ప్రాణాయామ తెలియదు, ఎవ్రీడే ప్రాణాయామ చేయలేరు. కాబట్టి ఆ ప్రాణాన్ని ఈక్వల్ చేయాలి అంటే శ్వాసని ఈక్వల్గా చేయాలి అంటే అప్పుడు ఏం చేయొచ్చు? అందరికీ జాగింగ్ చేయడం తెలుసు కదా, తెలుసా? ఒకవేళ జాగింగ్ చేయడం కొంతమందికి ఒకవేళ కాలు ఏదైనా ప్రాబ్లం ఉంటే జాగింగ్ చేయనక్కర్లేదు, రెండు చేతులతో ఇట్లా యూ కెన్ డూ లైక్ దిస్. ఒకసారి మీ చేతుల్ని, బంగారు చేతుల్ని ఒకసారి అలా అనండి. వావ్. సో మీరు చేతులు ఇలా ఇలా అంటున్నప్పుడు బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఫాస్ట్గా డూ ఇట్ ఫాస్ట్. యా, యు ఆర్ రీఛార్జింగ్ నౌ. ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే పెట్టుకోవడం తెలుసు, అవునా కదా? సో మీ దగ్గర మంచి ఐఫోన్ ఉన్నా దానికి ఛార్జర్ లేదనుకోండి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దాట్? మీరందరూ చాలా అందంగా ఉన్నారు, హ్యాండ్సమ్గా ఉన్నారు, బ్యూటిఫుల్గా ఉన్నారు, చాలా క్యూట్గా ఉన్నారు. సో ఎస్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఒకసారి మీ పక్కన వాళ్ళని చూడండి, ఎంత బాగున్నారో చూడండి ఒకసారి. ఏంటి, నాకు ఓన్లీ మీ పళ్ళు తప్ప ఏం కనిపించట్లేదు. ఒకసారి మీ పక్కన వాళ్ళు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వాళ్ళని చూడండి. చెప్పండి ఒకసారి, యు ఆర్ బ్యూటిఫుల్. చెప్పండి ఒకసారి. కరెక్ట్, చెప్పారా? ఊరికే పక్కన చూసి. ఈ దేవుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే దిస్ ఈజ్ యువర్ లాస్ట్ మూమెంట్, అలాగే జీవించు అని అంటారు. నెక్స్ట్ మూమెంట్ ఉంటామో లేదో మనకు తెలియదు, అలా అని లేము అని కూడా గ్యారంటీ లేదు. అన్నప్పుడు దిస్ ఈజ్ ద మూమెంట్ యూ షుడ్ లివ్ 100%. ఎస్ ఆర్ నో? కరెక్ట్. సో ప్రాణమయ కోశంలో ఎప్పుడు ప్రాణాన్ని పొద్దున లేస్తూనే ఏం చేయాలంటే ఫుల్గా జాగింగ్ చేసేసి ఎనర్జీ, రెండు బ్రీతింగ్ని నార్మల్ చేయాలి. అందుకే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు కానీ, ఎక్కడికైనా అర్జెంట్ పనిలో ఉన్నప్పుడు కానీ, మీ శ్వాస అంటే భయం వేసినప్పుడు కానీ మీ శ్వాస ఎలా ఉంటుంది? స్లోగా, చాలా సూదింగ్గా అలా అలా ఉంటుంది, అవునా? ఎలా ఉంటుంది? హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోతుంది, చేతులు వణికి పుట్టేస్తూ ఉంటాయి, అవును కదా? ఒక ఎగ్జామ్ కానీ ఒక ఇంటర్వ్యూ కానీ వెళ్ళినప్పుడు అక్కడ మీకు కావాల్సింది ఏంటి? టెన్షనా, రిలాక్సేషనా? కానీ ఎందుకు అవసరం లేని దాని మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఎప్పుడైనా సరే ఎక్కడ ఏది అవసరమో అక్కడ దాన్ని 100% ఫోకస్ చేయాలి, అది చాలా అవసరం. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు స్లోలీ బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్, కాన్సన్ట్రేట్, జస్ట్ 11 times బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ మీరు చేసుకోండి. యూ విల్ బీ సక్సెస్ఫుల్, అట్లీస్ట్ యూనో మైండ్ రిలాక్స్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మూడవది వచ్చేసి మనోమయ కోశం. మనోమయ కోశం అని అంటే మెంటల్ హెల్త్. దిస్ ఇస్ రియల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవితంలో మన లైఫ్ని మనం ఎలా డీల్ చేస్తున్నామని. సో ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఎవరో తెలుసా మీకు? ఎవరో తెలుసా? వండర్ఫుల్ మనుషులు ఉంటారు, అంటే మీలో కూడా ఆ మనుషులు ఉంటారు. బహుశా మీరు కాకపోయిండొచ్చేమో, కానీ 2 రకాల మనుషులు అయితే మన చుట్టూ ఎప్పుడు ఉండనే ఉంటారు. ఒక రకమైన మనుషులు ఏంటంటే మీరు ఏదన్నా పరిష్కారం చెప్పండి, ఒక సమస్య చెప్తారు, దానికి ఏదైనా పరిష్కారం చూపించండి వాళ్ళకి, వాళ్ళు ఒక సమస్య చూపిస్తారు మీకు. ఇంకొక మనుషులు ఉన్నారు, వాళ్ళు ఉత్తమ జాతి మనుషులు. మీరు ఏదైనా సమస్య చెప్పండి, దానికి ఒక పరిష్కారం చూపిస్తారు. అదములు ఏంటంటే ఏ పరిష్కారమైనా చూపించండి, దానికి ఒక ప్రాబ్లం చూపిస్తారు. ఎందుకు, ఏమైంది, ఎందుకు అంటే ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఓకే అది ఎట్లా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే టైంకి రావడానికి ట్రాఫిక్లో కొంచెం చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది, అందుకనే రాలేకపోయాను. చాలా ఒకదాని వెనుక నువ్వు సమస్యల పుట్టలాగా అయిపోతూ ఉంటావు. సో జస్ట్ లర్న్ టు, మనోమయ కోశంలో మీరు హెల్తీగా ఉన్నారు అంటే అర్థం ఏంటంటే యూ విల్ బీ ద పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ రాదర్ దాన్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. మీరు సమస్యలో భాగంగా ఉండదలుచుకున్నారా, పరిష్కారంలో భాగంగా ఉండదలుచుకున్నారా? పరిష్కారంలో భాగంగా ఉండదలుచుకున్నారా? ఒకసారి చేయొద్దండి, ఎంతమంది పరిష్కారంలో భాగంగా ఉండదలుచుకున్నారు? కరెక్ట్, ఫెంటాస్టిక్. సో ఎప్పుడైతే మీరు పరిష్కారంలో భాగంగా ఉంటారో అప్పుడే జీవితం చాలా కూల్గా అట్లా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎన్ని అయిపోయినాయి ఇప్పుడు? 3 కదా. 4th వన్ ఏంటి? ఫస్ట్ అన్నమయ్య,
ప్రాణమయ, మనోమయ, నెక్స్ట్ విజ్ఞానమయ కోశం, కోటి విద్యలు. ఎంత బాగా చెప్పారండి అసలు, మై గాడ్, లాట్ ఆఫ్ మెమరీ పవర్. ఓకే, కోటి విద్యలు కూటి కోసం కానే కాదు, కోటి విద్యలు విజ్ఞానాన్ని ఆర్జించి ఇంకొకరికి పంచడానికి. కోటి విద్యలు కూటి కోసమని ఒకప్పుడు అట్లా స్టార్ట్ అయింది, బట్ దిస్ ఇస్ నాట్ ది రియాలిటీ. ఓకే, నీకు తెలిసిన నాలెడ్జ్ని మనం సీక్రెట్ ఒకసారి మేమందరం మైసూర్ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమానికి వెళ్తూ ఉన్నాం. బస్సులో వెళ్తున్నప్పుడు అక్కడ మామూలుగానే మనం ఒక 20 మంది మనం వెళ్ళామనుకోండి, దాంట్లో గ్యాంగులుగా తయారైపోతారు, గ్రూప్స్గా విడిపోయి మనం అంతా ఒక బ్యాచ్, వీళ్ళంతా ఒక బ్యాచ్. ఓకే, మనం సీక్రెట్స్ మాట్లాడుకుందాం అని. సో దాంట్లో పెద్ద వాళ్ళు ఉన్నారు. నాకేంటంటే తొందరగా అందరితో కలిసిపోవడం చాలా ఇష్టం. అందరితో కలిసిపోతుండే, ఎవరు శత్రువులు ఉండరు, హ్యాపీగా. ఎందుకంటే ఆ శత్రువులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒకసారి సరెండర్ అయిపోయామనుకోండి, మనం మిత్రులు అయిపోతాం, అంతే కదా. అక్కడ ఇగో ఎందుకో, అవసరమే లేదు, ఏమవుతావు, మహా అంటే తగ్గుతావు, కానీ ఇన్నర్లో నువ్వు ఇక్కడే ఉంటావు. ఎస్ ఆర్ నో? సో ఆ బస్సులో వెళ్తున్నప్పుడు కొంతమంది గ్రూపులుగా విడిపోయి అందులో ఒక ఆంటీ ఉన్నారు. ఆవిడ అందరూ చక్కగా మాట్లాడుతున్నారని వీళ్ళందరిని పిలిచి చెవిలో ఏదో చెప్పింది. చెవిలో ఏదో చెప్పినాక ఓకే, తర్వాత అందరి దగ్గరకు వచ్చి గట్టిగా చెప్తుందనమాట, నేను ఒక మంత్రం చెప్పాను కదా, మీ అందరికీ గుర్తుందిగా, మీరు అదే చేసుకోండి, చాలా బాగుంటారు అని. నాకు మాత్రం చెప్పలేదు. ఫస్ట్లో అనిపించింది ఏం మంత్రం చెప్పి ఉంటుంది ఆంటీ, ఎందుకు చెప్పి ఉంటుందని. ఒక 1 మినిట్ అలాగా అయ్యో ఎందుకు ఇలా అయిపోయిందని కొంచెం ఫీల్ అయ్యాను. ఆ తర్వాత వీళ్ళు మంత్రం ఎట్టిపోయిందో వాళ్ళ ఫోకస్ అంతా నా మీదే స్టార్ట్ అయింది. సో మెడిటేషన్ ఏమవుతుంది అక్కడ, మనోమయ కోశంలో ఏంటంటే ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండాలి, కానీ దాన్ని దులుపుకొని మళ్ళీ ఇంకొక క్యారెక్టర్లోకి వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మీ జీవితంలో ఎప్పుడు కూడా సెన్సిటివ్గా ఉన్నారా, లేకపోతే చాలా స్ట్రాంగ్గా ఉన్నారా? అన్ని రకాల మనుషులు ఉన్నారు. ఇప్పుడు నేను అడిగాను కాబట్టి స్ట్రాంగ్ అని 1-2 మాత్రం వాయిసెస్ వినిపించాయి. నార్మల్గా మీ ఫ్రెండ్స్ గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళని అడగగానే వాళ్ళు ఏదో చెప్పడానికి ఇట్లా వస్తారు, చాలా స్ట్రాంగ్గా వస్తారు. మీరేం చేస్తారు? అయ్యో మా ఫ్రెండా చాలా సెన్సిటివ్ అనగానే ఇంకనైపోతారు. స్ట్రాంగ్ కాదు, ఈమెనా అయ్యో చాలా సెన్సిటివ్ అండి అనగానే ఇంకొంతసేపటికి ఈ కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేస్తూనే ఉంటాయి. మనం అందరం కలిసి వాళ్ళని చక్కగా ISI మార్కేసాం ప్రపంచానికి. ఏమంటే షీ ఈజ్ వెరీ సెన్సిటివ్, లేకపోతే అతను ఉన్నాడు చూడండి, ఆయన చాలా రఫ్ తెలుసా. అంటే ఒక సినిమా చూసిన తర్వాత నేను బాగా ఎంజాయ్ చేస్తుంటాను. నార్మల్గా ఏదైనా మూవీకి వెళ్ళినప్పుడు ఆ మూవీ నుంచి బయటకు వస్తుంటే ఆడవాళ్ళేమో హీరోయిన్ లాగా ఫీల్ అవుతారు, అబ్బాయిలేమో ఇలాగే నడుస్తూ ఉంటారు. రక్త చరిత్ర అనగానే ఒకసారి ఎవరినో అడిగాను ఎలా ఉందండి మూవీ అంటే, కత్తి ఒకటి ఇవ్వలేదు రామ్ గోపాల్ వర్మ, లేకపోతే కత్తి పట్టుకొని బయటికి నడవాలనిపించింది అని. సో యూ విల్ బి బికమింగ్ దట్ క్యారెక్టర్ కదా. కానీ హంసలాగా నీకు ఏది అవసరమో అదే తీసుకొని మిగతాది అవసరం లేని దాన్ని అక్కడే వదిలిపెట్టి రావచ్చు కదా. సో మీరు చాలామంది చాలాసార్లు ఈ స్టోరీ వినుంటారు. 2 సన్యాసులు వెళ్తూ ఉంటారు, భిక్షాటనకి వెళ్తారు. వాళ్ళు భిక్షాటనకి వెళ్ళాలంటే ఒక ఏరు దాటి అవతలకి వెళ్ళాలి. భిక్షాటనకి వెళ్ళి భిక్షాటన చేసి మళ్ళీ వీళ్ళ ఆశ్రమంకి వచ్చి చేసింది తింటారనమాట. భిక్షాటనలో వచ్చింది తింటారు. అయితే రోజు అలా వెళ్ళి వస్తూ ఉంటే ఒకసారి ఏమైంది అంటే, వాళ్ళు భిక్షాటనకి వెళ్ళి వస్తున్నప్పుడు ఆ నది ఒడ్డున ఆ ఏరు ఏదైతే ఉందో ఆ ఏటి ఒడ్డున ఒక అందమైన స్త్రీ, నాలాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆమె అక్కడ కాదా? బ్యూటిఫుల్ కాదా? ఎస్, ఫెంటాస్టిక్. సో ఒక అందమైన ఆమె అక్కడ నిలబడి ఉంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఆడవాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడరు, అంత నిష్ఠాగరిష్ఠులు వాళ్ళు. అలాంటిది ఒక ఆయన, ఆమె పిలుస్తుంది స్వామి అంటుంది. అనగానే ఒక ఆయన చూస్తాడు, ఏంటమ్మా అంటే, ఏమి లేదు స్వామి, ఈ ఏరు దాటడము నాకు రాదు, దయచేసి నన్ను ఏరు దాటిస్తారా అంటే, ఓకే అమ్మా దాని ఏముంది పర్వాలేదు అని చెప్పేసి ఏరు దాటి అవతల వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులు గడుస్తుంది, 3 రోజులు గడుస్తుంది. ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు కదా, మీ క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆయన అసలు మాట్లాడడం లేదు. ఏంటి అని అడిగితే, ఎందుకు మాట్లాడడం లేదు, నిన్నంత బాగున్నావు, మొన్న ఫస్ట్ డే ఇంపాక్ట్లో చాలా బాగున్నావు, 2వ రోజు ప్లేస్ చేంజ్ చేసావు, 3వ రోజు అసలు రోనే చేంజ్ చేసి ఎక్కడెక్కడ కూర్చున్నావు, ఏమైంది అని అడుగుతాడు.
అడిగితే చిచ్చి నా నోటితో నేను చెప్పనా, నీకు తెలిసి కూడా నటిస్తున్నావా నువ్వు అంటాడు. లేదు లేదు నేను నటించడం లేదు, నిజంగా చెప్పు అని. ఎందుకంటే ఆయన నిజంగానే మర్చిపోతాడు. అప్పుడు అంటాడు, మనము ఎంత నిష్ఠాగరిష్టము, అలాంటిది ఆడవాళ్ళ వైపు మనం కన్నెత్తి చూడడము, అలాంటిది నువ్వు ఆమెని ఎత్తుకొని ఇలా మోసుకొని వెళ్తావా, రామరామా అని అంటాడు. ఆయన పడి నవ్వుతాడు. నవ్వి, అయ్యో రామచంద్ర, నేను ఆమెని ఎత్తుకొని ఆ ఏటు ఒడ్డునే వదిలిపెట్టేసి వచ్చాను, ఆ రోజే వదిలిపెట్టాను, ఆమెని ఇంకా మోస్తూనే ఉన్నావా నువ్వు ఇక్కడి దాకా, ఈ రోజు దాకా అని అంటాడు. సో మన జీవితంలో కూడా అన్నెసెసరీ ఏవేవో మనకు అవసరం లేనివన్నీ గుర్తుపెట్టుకొని ఉంటాము. అందుకే ఏంటంటే ప్రతిరోజు ఎండలో వెళ్తే తలనొప్పి, వర్షంలో వస్తే ముక్కు కారడం, జలుబు, ఇమ్యూనిటీ అనేది లెవెల్స్ తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే ఇంటర్నల్గా బయట ట్యాబ్లెట్ వేసేసుకుంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయా, ఇంటర్నల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఇమ్యూనిటీ అనేది చాలా బాగుండాలి. దెన్ అప్పుడు ఏమవుతుంది అని అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ సీజన్లో అయినా యుల్ బి వండర్ఫుల్. సో మనోమయ క్వశ్చన్లో క్లీన్గా ఉండాలి అంటే లెర్న్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. అట్ ద సేమ్ టైం విజ్ఞానమయంలో ఏంటంటే ఎలాంటి విజ్ఞానం అవసరమో, విజ్ఞానమయ కోశం క్లీన్గా ఉండడం అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గంపా సార్. హీఈస్ రియల్లీ ఆసమ్, హీఈస్ ద హీరో, రియల్ హీరో అని. ఎందుకు అంటే నాకు నిజంగా ఒక రకంగా ఒక మంచి, అంటే నా ఫస్ట్ గురువు తర్వాత ఇంకొక మంచి జీవితాన్ని ఇచ్చింది అంటే గంపా సార్. ఒకప్పుడు నేను చిన్నప్పుడు అంటే అమ్మ నాన్న చనిపోయినప్పుడు 1 year అప్పుడు అమ్మ చనిపోతే, తర్వాత కొన్ని రోజులకి నాన్నగారు కూడా చనిపోతే, ఎందుకంటే నాన్నగారు బాగా క్లోజ్, అన్నయ్యలు క్లోజ్, అక్క నేను బాగా కలిసి పెరిగాం. సో కానీ అమ్మ నాన్న, అక్క కూడా మ్యారేజ్ అయిపోతే అమ్మ నాన్న లేనప్పుడు ఎందుకు బతకాలి అని అనిపించి, మాది గుంటూరు అయితే విజయవాడ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళాను. యాక్చువల్గా చనిపోదాం బ్యారేజ్ దగ్గర దూకుదాం అన్నట్టు, కానీ వాటర్ చూస్తేనే భయం వేసింది, చాలా భయం వేసింది. మళ్ళీ ఫ్యాన్ది ట్రై చేశాను, అమ్మో ఫ్యానా వద్దు అసలు, అమ్మో అసలు ఊహించుకోవడానికే కష్టంగా అనిపించింది. తర్వాత మా బ్రదర్ నన్ను ఒక క్లాస్లో జాయిన్ చేశారు. అప్పుడు అనిపించింది, అర్రే నేను హీరోయిన్, నా లైఫ్కి నేనే హీరోయిన్, ప్రపంచంలో ఎవ్వరికి భయపడకూడదు ఒక్క భగవంతుడికి తప్ప అని అనిపించింది. అందుకనే ఎప్పుడు ఎక్కడికెళ్ళినా చాలా డేరింగ్గానే వెళ్ళాలి. మహా అంటే ఏమవుతుంది, 100 మందిలో ఎవరైనా ఆన్సర్ చెప్తారంటే ఎప్పుడు గ్రూప్లో నేనే ముందు ఉండేదాన్ని. ఒకవేళ తప్పు ఆన్సర్ చెప్పాను, మా ఫ్రెండ్స్ లాగేవాళ్ళు నేను, ఇలా కూర్చో అన్నిటికీ నువ్వే లేవద్దు అని. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ రాదు ఛాన్స్ జీవితంలో, దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్. సో నేను అప్పుడు వాళ్ళకి చెప్పేదాన్ని అనమాట, మహా అంటే ఏమవుతుంది, నాకు తెలిసిన ఆన్సర్ నేను చెప్తాను, తెలియకపోతే వాళ్ళు చెప్తారు, అది కూడా లేదనుకోండి, మహా అంటే ఏమవుతుంది చెప్పండి, రాంగ్ ఆన్సర్ చెప్పాను అనుకోండి, ఏం జరుగుతుంది, కరెక్ట్ నవ్వుతారు. నా నుంచి ఇంతమంది నవ్వారంటే చాలా ఆరోగ్యంగా ఉన్నారని అర్థమే కదా, అక్కడ కూడా నేనే లీడర్. సో నాకు ఒక గురువు గారు దొరికారు, రిషి ప్రభాకర్జీ అని, ఎస్ఎస్ వాళ్ళు. హీ హాస్ గివెన్ మీ వండర్ఫుల్ లైఫ్. ఈరోజు నేను ఇంటర్నేషనల్ లెవెల్లో, నేను ప్రెగ్నెన్సీ ట్రైనర్లో ఇండియాలో నేనే నెంబర్ 1 అనే సర్టిఫికేట్ మొన్న పాండిచ్చేరిలో యోగా అలయన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చినప్పుడు మా గురూజీ కనిపించారు అక్కడ. బికాస్ ఆఫ్ హిమ్ ఐ వాస్ లైక్ దాట్. అండ్ తర్వాత ఎస్ఎస్వై క్లాసెస్ అంటే చాలా ఇయర్స్ అది సేవ్ అనమాట, అక్కడ డబ్బులు ఏమి ఉండదు, ఓన్లీ సర్వీస్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా ఇయర్స్ చెప్పులు లేకుండా, ఒంటి మీద ఒక డ్రెస్ అని ఒక బ్యాగ్లో ఒక డ్రెస్ వేసుకొని ఊర్లు తిరిగి అందరికీ నాలెడ్జ్ గురించి చెప్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే నేను హైదరాబాద్ వచ్చానో 2000లో, వచ్చిన తర్వాత కొంతమంది జీవితంలో పరిచయం అవుతున్నప్పుడు గంపా సార్ని ఒక పొలిటికల్ ఆఫీసర్లో ఆయన మోటివేషన్ ఇస్తున్నప్పుడు నేను కలిసినప్పుడు ఇంకా ఆయన మాట్లాడుతుంటే నా కంట్లో నీళ్ళు తప్ప ఏం రాలేదు. అప్పుడు అనుకున్నాను, అరే ఇంకొక గురువు దొరికారు, నిజమైన గురువు, ఐ గాట్ హిమ్ అని అనిపించింది. అండ్ దెన్ వెంటనే వెళ్ళి మళ్ళీ కలుద్దామంటే చాలామంది గ్రూప్లో అయిపోయి ఆయన కలవడానికి, అంటే నేను హైట్ ఎక్కువ ఉన్నాను కదా, కలవడానికి అవ్వలేదు నాకు. ఎందుకే నవ్వుతారు, మంచి హైట్ ఇది. మా హస్బెండ్ 6 అడుగులు ఉంటారు, నేను ఆయన గుండె దగ్గరికే ఉంటాను చక్కగా, ఆయన నన్ను ఎప్పుడు ఇట్లాగే చూడాలి. సో తర్వాత ఆయన అందరికీ తన నంబర్స్ ఇచ్చారు, కార్డ్స్ ఇచ్చారు. కార్డ్ ఎక్కడో పోయింది, 80% నేను ఆయన కలవాలి అని అనుకున్నాను. ఫేస్బుక్లో దొరికారు. పొద్దున లేస్తూనే గుడ్ మార్నింగ్ సార్ అనగానే వెంటనే రిప్లై ఇచ్చారు. మామూలుగా అంత బిజీగా ఉన్న వాళ్ళు రిప్లై ఇవ్వరు నార్మల్గా. సో ఆయన రిప్లై ఇచ్చారు, సార్ నేను మిమ్మల్ని కలవాలంటే చలో కమ్ అన్నారు. వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇలాంటి ఇంపాక్ట్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఆయన నన్ను పిలిచి రామకృష్ణ మఠంలో జరుగుతున్నప్పుడు పిలిస్తే అక్కడ ఏం చెప్పలేదు, నువ్వు రా వచ్చి ఇంపాక్ట్లో కూర్చో అన్నారు. కానీ స్పీకర్గా నేను మాట్లాడతానని నాకు నిజంగా అక్కడికి వచ్చేదాకా తెలియదు.
సో అంతమంది యూత్లో మాట్లాడడం అంటే అబ్బాయిలు నవ్వుతారు, ఎట్లాగో ఉంటుంది, మళ్ళీ కొంచెం కామెంట్స్ చేస్తారు, అట్లా ఫస్ట్ స్టార్టింగ్లో అనిపించింది. తర్వాత ఇట్లా అనిపించింది, ఎందుకంటే ఐఎమ్ ద మాస్టర్ పీస్ ఆఫ్ మై ఓన్ లైఫ్. మహా అంటే నవ్వుతే ఏమవుతుంది, చచ్చిపోం కదా, ఇట్స్ అ బ్యూటిఫుల్ లైఫ్ అనిపించింది. సో హ్యాట్స్ ఆఫ్ టు గంప సార్. గంప సార్ ఆ రోజు నాకు అవకాశం ఇవ్వకపోయింటే బయట ప్రపంచంలో నేను ఎవరినో తెలిసేదాన్ని కాదు, నిజం చెప్పాలంటే. సో హీఈస్ ఆసమ్, హీఈస్ ద హీరో, రియల్ హీరో టు మై లైఫ్ నిజంగా. సో విజ్ఞానమయ కోశంలో సార్ ఎప్పుడైతే ఆ ప్లాట్ఫామ్లో క్లాస్ మోటివేషన్ సెషన్ చెప్పడానికి అవకాశం ఇచ్చారో అక్కడి నుంచి చాలామందికి తెలిసిన నాలెడ్జ్ని పంచడం స్టార్ట్ చేశాను, విజ్ఞానమయ కోశం. తర్వాత లాస్ట్ది కరెక్ట్, ఆనందమయ కోశం. ఆనందం, ఒకసారి నవ్వండి. ఊరికి ఇట్లా నవ్వి అంటే సెల్ఫీ తీసుకున్నప్పుడు ఇలా నవ్వు, మళ్ళీ నార్మల్ అయిపోతాం కదా, ఇది అలవాటు అయిపోయింది అందరు. ఎవరైనా ఫోటో అనగానే అప్పుడు దాకా ఇట్లా ఇట్లా ఉన్నవాళ్ళు, మీరు సడన్గా ఫోటో అనగానే జస్ట్ కాన్షియస్. సో నవ్వండి, తనివి తీరా నవ్వండి. ఎందుకయ్యా పక్కన వాళ్ళని చూస్తారు, వాళ్ళు నవ్వుతున్నారా వీళ్ళు నవ్వుతున్నారా, అయితే మనం కూడా నవ్వుదాం. వద్దు, దిస్ ఇస్ యువర్ బ్యూటిఫుల్ లైఫ్, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ లేదు. ఒకసారి నవ్వండి, ఇంకొంచెం గట్టిగా నవ్వండి. ఎంత ముద్దొస్తున్నారు చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు. సో స్వీట్ ఆఫ్ యూ, బ్యూటిఫుల్, నైస్. సో ఆనందమయ కోశంలో ఎప్పుడు క్లీన్గా ఉండడానికి ఏంటంటే బీ అన్రీజనబుల్. నువ్వు ఆనందంగా ఉండడానికి ఎటువంటి కారణం నీకు అవసరమే లేదు, ఏమీ అవసరం లేదు, జస్ట్ బీ ఆనందం అంతే. దీనికి కావాల్సింది ఏంటంటే జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మానసికంగా ఎప్పటికీ అలసిపోవద్దు. శారీరకంగా అలసిపోతే కాసేపు పడుకొని లేచామనుకో రెస్ట్ దొరుకుతుంది, బట్ మానసికంగా అలసిపోయావా జీవితంలో వెనక్కి వెళ్ళిపోతావు. మానసికంగా ఎప్పటికీ అలసిపోవద్దు. సో జీవితంలో ఆనందంగా ఉండడానికి మనకు అనిపిస్తూ ఉంటుంది, నాకు ఒక కార్ ఉంటే ఐ విల్ బి మోర్ హ్యాపీ అని. అంతకన్నా పెద్ద కారు కనిపించగానే ఏమైపోతుంది కదా. సో ప్రతిదీ అంతే, మనం ఎప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటాం. కంపేర్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. జీవితంలో మన చుట్టూ మనకి కొంతమంది ఉండాలి, కనీసం నలుగురు ఉండాలి అని అంటారు. ఎలాంటి వాళ్ళు ఉండాలి తెలుసా? ఎలాంటి వాళ్ళు ఉండాలి? నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావా, వావ్ ఐ లవ్ యూ సో మచ్ బికాస్ వ్యాలంటైన్స్ డే రోజు నువ్వు నాకు మంచి గిఫ్ట్ ఇచ్చావని, నెక్స్ట్ వ్యాలంటైన్ రోజు ఆయన చేతులు ఊపుకుంటూ వచ్చేస్తారు ఏం లేదని. అప్పుడు యూ డోంట్ లవ్, బికాస్ ఐ లవ్ యూ బికాస్ నీ పొడవు జుట్టు చాలా బాగుంది అని. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళి గుండు చేసుకొని వస్తుంది, అప్పుడు పర్లేదా? ఒకసారి మా గురువు గారు గుర్తు వస్తున్నారు, రిషి ప్రభాకర్జీ. గురు పౌర్ణిమ అప్పుడు 10 days సైలెన్స్ క్యాంప్ ఉంటుంది, ఆహారం ఉండదు, ఏమి ఉండదు. ఫారెస్ట్లో బాంబే ఆశ్రమంలో ఫారెస్ట్లో 10 days ఉండాలి, మౌనం, ఫుడ్ ఉండదు, మాట్లాడేది ఏముండదు. అక్కడ మా అందరికీ ఒక 500 మంది 1000 మంది వస్తే యోగా టీచర్స్ వస్తే మా అందరికి ఒక పరీక్ష పెట్టారు గురూజీ. ఏం పరీక్ష అంటే మన జీవితంలో ఎక్కువ అహంకారం ఇచ్చేది ఏంటంటే ప్రతిసారి అహంకారం, నేనున్నాను ముందుకు వచ్చేది ఎక్కడంటే మెయిన్ హెయిర్. జయసింహ సార్ చెప్పారు కదా ఇంతకుముందు, చాలా డబ్బులు పెట్టి హెయిర్ వీవింగ్ చేయించుకున్నానని. సో ఆ హెయిర్, సో మా గురూజీ అడిగారు మీ జుట్టు కావాలి అందరికంటే, ఏదో ట్రైనింగ్ అని వస్తే నేను జుట్టు అడుగుతున్నారు ఏంటి అని అనుకోండి. ఓకే అయితే 3 కత్తెరలు ఇచ్చేసి తిరుపతిలో లాగా అట్లా చెప్పారు. నో 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 యూ హ్యావ్ టు షేవ్ యువర్ హెడ్ అని అన్నారు. మగవాళ్ళు అయితే ఓకే తిరుపతి వెళ్ళి గుండు చేయించుకున్నారు, ఆడపిల్లలు మేమా అందులో స్టైల్గా కాలేజ్ ఉన్నప్పుడు హౌ కెన్ వీ ఆఫర్ ద హెయిర్ అనిపించింది. అందరు కలిసి గ్రూపులు అయిపోయారు. చిచి అసలు గురూజీ ఏంటి ఇలాంటిది అడగాలి, గురూజీ మంచివాళ్ళు కదా, అది ఇది చాలాసేపు అలా అయింది. దాని తర్వాత ఫస్ట్ గురూజీ వెళ్ళి గుండు చేయించుకున్నారు, తర్వాత గురూజీ వైఫ్ వెళ్ళి గుండు చేయించుకున్నారు. షాక్ అసలుకి. తర్వాత ఒక్కొక్కరు ఆడవాళ్ళు కూడా వెళ్ళి చేయించుకుంటున్నాయి. అప్పుడు అనిపించింది అరే నిజంగా ఒకసారి ట్రై చేద్దాం, గుండు చేసుకుంటే ఏం చచ్చిపోరు కదా, నథింగ్ విల్ బీ హ్యాపెనింగ్. ఎస్ అన్నో ఏం పెద్ద ఇది కాదు. అహంకారంతో పరీక్ష అన్నారు కదా, సరే వెళ్ళిపోయి పొడుగున్న జుట్టు ఒక్కసారిగా అట్లా కూర్చొని ఫుల్ గుండు చేసుకుంటే మాటలు రాలేదు. అందరూ ఎవరితో మాట్లాడడం లేదు, ఎటు చూసినా గుండ్లే, అటు చూసినా ఏ గుండు ఎక్కడుందో ఎవరికి తెలియదు.
ఎవరన్నా ఏమండి అని పిలుద్దామని అంటే ఆ గుండేమో వేరే గుండు, అక్క అని పిలుద్దామంటే ఆ గుండు ఇంకొక గుండు, అది మా అక్క గుండు. అట్లా అట్లా ఉన్నారు చుట్టూ, మొత్తం గుండెలు అయిపోయారు. కానీ ఎవరు ఏం మాట్లాడడానికి అవ్వలేదు, సైలెన్స్ అయిపోయింది. అప్పుడు గురూజీ చెప్పారు, దిస్ ఇస్ యువర్ ఇన్నర్ సైలెన్స్. దానికి నిజంగా డేర్ ఉండాలి. అది నేను నిజంగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇట్ షుడ్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ టైమ్ వన్స్, అట్లీస్ట్ వన్స్. సో ఆనందంగా ఉండడానికి ఏమీ అవసరం లేదు, జస్ట్ బీ హ్యాపీ. కానీ ఒక్కొక్కసారి జీవితంలో ఫెయిల్ అయినప్పుడు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, అవునా కదా? కానీ జీవితాన్ని ఈ మధ్యకాలంలో చాలామంది విద్యార్థులు, యూత్ చాలామంది ఒకరి నుంచి ఒకరిని అంటే నువ్వు ఒకరికి సహాయం అంటే నేను నీకు చేస్తా, నువ్వు ఇంకొకరికి చేయి, వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి చేయి, వాళ్ళు ఇద్దరు ముగ్గురు అన్నట్టు చైన్లాగా ఈ కాలేజీలో ఒకరు హ్యాంగ్ చేసుకొని చనిపోతే, ఆ కాలేజీలో ఇంకొకరు చనిపోతే, ఎవ్రీడే టీవీలో కింద స్క్రోలింగ్, వాళ్ళు అక్కడ చనిపోయారు, వీళ్ళు ఎక్కడ చనిపోయారు. ఎందుకంటే ఇంట్లో నాన్న తిట్టారు, మార్కులు తక్కువ వచ్చాయి, అక్కడ సార్ తిట్టారు. మీ నాన్నే కదా తిట్టింది, పక్కింటి వాళ్ళు కాదు కదా. సొంత నాన్నకి తిట్టే హక్కు లేదా? లేదా? ఉందా లేదా? అమ్మనే కదా ఒక చెంప పగలు కొట్టింది, కొట్టకూడదా నిన్ను? సొంత బాబాయే కదా నిన్ను తిట్టింది. అందరిలో అవమానపరిచారు. మా హస్బెండ్ కూడా అంటూ ఉంటారు, ఒకసారి నేను అవార్డు తీసుకొని ఇంటికి వచ్చాను, ఆయనకు వడ్డిస్తున్నప్పుడు నీకు అసలు బుద్ధి లేదు అన్నారు. నవ్వొచ్చింది, నవ్వుతున్నాను. అన్నారు, ఏంటి నవ్వుతున్నావు, నేను తిడుతున్నాను ఇక్కడ అంటే, అది కాదు అసలు బుద్ధి లేదన్నారు కదా, వాళ్ళు అవార్డు ఎలా ఇచ్చారు అర్థం కాలేదు. సో ద లైఫ్ ఈజ్ లైక్ దట్. నువ్వు ఎలా తీసుకుంటావో జీవితాన్ని, జీవితం అలాగే ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ యువర్ బ్యూటిఫుల్ గోల్డెన్ హ్యాండ్స్. ఒకసారి మీ బంగారు చేతుల్ని చూసుకోండి, ఒకసారి మీ బంగారు ఫేస్ని ఒకసారి టచ్ చేయండి. యూ హ్యావ్ పవర్ఫుల్ ఐస్, ఒకసారి టచ్ చేయండి. నీకు నువ్వుగా నిన్ను ప్రేమించుకోకపోతే పక్కన వాళ్ళు ఎలా ప్రేమిస్తారు? ఐ లవ్ యూ అని చెప్తారు చూడండి, అదంతా వెక్, బికాస్ ఏమీ లేదు. వాళ్ళని అడగండి, ఎందుకు నువ్వు ప్రేమిస్తున్నావు అని అడగండి, ఒక కారణం చెప్తారు, నీ ముక్కు ఎంత బాగుంది తెలుసా అని. నెక్స్ట్ డే ఇంత పెద్ద పింపుల్ వచ్చి ఉంటుంది. దెన్ వాట్, డూ యూ లవ్ మీ ఆర్ నాట్? కదా, చిచ్చిచి బాగలేవు, పెళ్ళికి ముందే చాలా బాగున్నావు, ఇప్పుడు అస్సలు బాగలేవు నువ్వు. సో ఇవన్నీ కారణాలతో ప్రేమిస్తే కారణంతోనే విడిపోవాల్సి వస్తుంది. ఆ కారణమైన ప్రేమ కావాలి, కారణంతో కాదు కావాల్సింది. సో అందుకని జస్ట్ బీ అ హీరో ఇన్ యువర్ ఓన్ లైఫ్, బికాస్ యూ ఆర్ ద బ్యూటిఫుల్ మాస్టర్ పీస్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. ఎక్కడికైనా వెళ్ళామంటే నీకు ఏం కావాలో దాని మీదే ఫోకస్ చేయి. బండి మీద వెళ్తున్నప్పుడు రాయి అడ్డం వస్తున్నాయి, రాయి మీద పోవద్దు, రాయి మీద పోవద్దు, వీళ్ళని చూడొద్దు, వాళ్ళ మీద ఎందుకు ఫోకస్? ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పారు, నువ్వెందుకు కాంపిటీటర్స్ మీద ఫోకస్ చేస్తావు, నీ సాధనలో నువ్వు ఫోకస్ చేయి, బికాస్ నీకు నువ్వే కాంపిటీటర్గా ఉండాలి అని. ఎస్ సార్ నో, ఇంతకుముందు మీకు చెప్పాను మన చుట్టూ ఒక 4 మనుషులు ఉండాలి అని. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలో తెలుసా మీకు? ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి? నిన్నుగా ప్రేమించుటకై నీకోసమే కన్నీరు నింపుటకై నేనున్నానని నిండుగా పలికే. లాస్ట్ లైన్ అన్నా మీరు పాడండి. ఒకరు కాదు, తోడు 4 ఉండినా అదే భాగ్యము, అదే స్వర్గము. సో జీవితంలో ఇలాంటి వాళ్ళు 4 కావాలి. వాళ్ళు మీ బ్లడ్ అయి ఉండక్కర్లేదు, మీ రక్తంలో పుట్టాల్సిన అక్కర్లేదు, మీ పక్కింటి వాళ్ళు అవసరం లేదు. సో ఎక్కడో పుట్టి ఎక్కడో మీరు కలిసి ఉండొచ్చు. ఎస్ ఆర్ నో? సో అలాంటి వాళ్ళు 4 ఉండండి. సో మీకు కొన్ని చోట్ల అహంకారం అడ్డం రాకూడదు. ఒకటి, తల్లిదండ్రుల దగ్గర అహంకారం అడ్డం రాకూడదు. మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే అత్తమామల దగ్గర, భార్య దగ్గర అహంకారం అడ్డం రాకూడదు. నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు సంపాదిస్తున్నాను, నేను అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాను కాబట్టి అని. నో, యు గో దేర్. జస్ట్ సరెండర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అండ్ ఫ్రెండ్స్ దగ్గర అసలే అహంకారం రాకూడదు. మీ ఫ్రెండ్ ఏమంటున్నాడో తెలుసా, నీ దగ్గర బాగా మాట్లాడుతున్నాడు, వెనకాల ఏం చెప్తున్నాడో తెలుసా? సోక్రటీస్ చెప్పాడు 3. ఏంటంటే ఒకసారి వచ్చి నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను, ఏంటి తెలుసా అంటే, ఆగాగు, ఆ విషయం చెప్తున్నావే దానికి 3 క్వశ్చన్లు అడుగుతాను చెప్పాను. ఎవరి గురించి చెప్తున్నావు అంటే, నీ స్నేహితుడి గురించి చెప్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మంచి చెప్తున్నావా చెడు చెప్తున్నావా? మంచి కాదు, చెడునే చెప్తున్నాను. ఓకే, అయితే నేను విన్నక్కర్లేదు. రెండోది ఏం చెప్తాడు, ఆ చెప్పేది వినడం ద్వారా నాకు వాళ్ళకి రిలేషన్షిప్ బాగుంటుందా?
అని అంటే లేదు, దూరం అయిపోతారు. అయితే ఎందుకు వినాలి? నేను వినే అవసరమే నాకు లేదు. ఇంకా మూడోది ఏం చెప్తాడు? దాని నుంచి అది సొసైటీకి మంచి జరుగుతుందా, పోనీ అది నువ్వు విన్నావా, లేకపోతే టాటా బిజినెస్సా? టాటా చెప్తాం కదా, అక్కడి నుంచి ఒకటా, ఇక్కడి నుంచి ఒకటా, సెకండ్ లైన్లోకి వెళ్తుంది, థర్డ్ లైన్లోకి వెళ్తుంది, లాస్ట్ లైన్ నుంచి మళ్ళీ ఇక్కడికే వస్తుంది టాటా అని. అంటే అది నేను నిజంగా చూడలేదు, వినలేదు, ఎవరో చెప్పారని. అది నిజం కాదు, మంచి జరగదు, మా రిలేషన్షిప్ని మంచి చేయదు అన్నప్పుడు నేను ఎందుకు వినాలి? అది అవసరమే లేదు అని. నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, నీ ఫ్రెండ్స్ గురించి ఏదైనా చెప్పినప్పుడు అనిపిస్తుంటుంది 10 సంవత్సరాల బంధం ఒక్కసారిగా విడిపోయేంత ఉంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఉన్నారు. మనం బొమ్మ బరుసు ఆడతాం కదా, హెడ్స్ అండ్ టైల్స్ ఆడతాం కదా, ఒకవైపు ఏముంటుందండి? హెడ్స్ ఉంటుంది, బొమ్మ ఉంటుంది, ఇంకోవైపు టైల్స్ ఉంటుంది. జీవితంలో ప్రతి ఒక్క మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. నువ్వు మంచిదని అనుకున్నాను, కానీ నువ్వేంటి ఇలా చేసావు అని, అరే మంచి నేనే, చెడు నేనే, అప్పుడప్పుడు చెడు పనులు కూడా చేస్తూ ఉంటాము. అన్నంత మాత్రాన నువ్వు చెడుగా ఓకే, నో రిలేషన్షిప్. ఎంతమందిని దూరం చేసుకుంటావు అలాగా? జీవితంలో బంధాలని దూరం చేసుకోవడం చాలా సులభం, కానీ ఉన్న బంధాన్ని గట్టిగా కన్స్ట్రక్టివ్ వేలో వెళ్తాం చూడండి, దట్ ఈస్ రియల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలసిపోయారు కదా పొద్దున్నుంచి? అలసిపోయారా? అయితే అవసరం లేదు. నేను ఒకటి మంచిది చెప్పాలనుకున్నాను, మీరు అలసిపోలేదుగా, అయితే అవసరం లేదు. అలసిపోయారా? కొంతమంది ఎస్ అన్నారు, కొంతమంది నో అన్నారు. ఒక చిన్న పాట పాడుకుందామా? ఓకే, మీ బుక్స్ ఒకసారి పక్కన పెట్టండి, తొందరగా ఫాస్ట్గా. రెడీయా? ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఇది ఒక గేమ్. ఈ గేమ్లో మీరు 100% ఆడాలి. ఎంత పర్సెంట్ ఆడాలి? అదొకటి. రెండోది ఏంటంటే, మీరు 100% పార్టిసిపేషనే కాకుండా మీ పక్కన వాళ్ళు కూడా 100% ఆడేలాగా సపోర్ట్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఓకే, మీ పక్కన వాళ్ళు ఆడట్లేదు అనుకోండి, సపోర్ట్ చేయండి, పర్లేదు చెయ్యొద్దు, కొంచెం ఏమైంది, కాసేపు చిన్నపిల్లవాడైపో అని. రెడీయా? ఏది రైట్ హ్యాండ్ చూపించండి, లెఫ్ట్ హ్యాండ్ చూపించండి. ఒకసారి మీ రైట్ హ్యాండ్ రైట్కి తిప్పండి. రైట్ హ్యాండ్ కుడి చెయ్యి. ఏంటయ్యా ఏ స్కూల్ చదువుకున్నారు? రైట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తున్నారు. ఓకే, కిందికేనండి ఒకసారి, మళ్ళీ పైకేనండి, డౌన్ అప్ డౌన్ అప్ అండ్ డౌన్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ అప్ డౌన్ అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేపిస్తున్నా. ఓకే, రైట్. ఓకే, 5 రామ చిలుకలు ఆటలాడుచుండగా, నేనేమో ఇంత బాగా ఎట్లా అంటున్నా, మీరు ఊరికే చెప్పాను ఇంతకుముందే, 100% ఎవరైతే భాగం వహిస్తారో వాళ్ళకే జీవితం యొక్క సారం దొరుకుతుంది, లేకపోతే లేదు. పక్కన వాళ్ళ కోసం చేయొద్దు. 99.9% ఇతరుల అభిప్రాయాల మీదే మనం బతుకుతూ ఉంటాము. వద్దు, జస్ట్ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకే వదిలేసండి, మీ అభిప్రాయం మీకు కావాలి. 5 రామ చిలుకలు ఆటలాడుచుండగా ఒక్కటెగిరిపోయెను, అదొక్కటెగిరిపోయెను. టటాం 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 టటాం. మీ పక్కన ఎవరో ఆడుతున్నట్టు కనిపించట్లేదు, చూడండి ఒకసారి. మీ 1 2 3 4 4th రోలో బ్లాక్ షర్ట్, మీరు ఎందుకు ఆడటం లేదు? నాకు కనిపిస్తుంది ఇంతమంది, కొంతమంది కుర్చీల్లో ఇట్లా వెనక్కి జరుగుతున్నారు, మీ తల కనిపిస్తుంది. మీ పవర్ఫుల్ రేస్ ఇక్కడ దాకా తగులుతున్నాయి మొహం పైన, సూర్యుడు లాగా. ఆటలాడుచుండగా ఒక్కటెగిరిపోయెను. కొంచెం స్ట్రెచ్ చేయండి, పక్కన వాళ్ళకి తగిలినా ఏం పర్లేదు. అదొక్కటెగిరిపోయెను. టటాం 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 టటాం. చిక్ చిక్ టామ్ చిక్ చిక్. రైట్ హ్యాండ్ డౌన్, లెఫ్ట్ హ్యాండ్ పైన. ఇంతమంది వీణ వాయిస్తే పైకి ఎగలగలకూడదు, నిద్రపోవాలి హ్యాపీగా. 4 రామ చిలుకలు. రైట్ హ్యాండ్ ఇక్కడ ఉండాలి, కుడి చెయ్యి మీరు ఎడమ చేయి పెడుతున్నారు. తల కొంచెం తిప్పండి, తల. నాట్యమాడుచుండగా ఒక్కటెగిరిపోయెను, అదొక్కటెగిరిపోయెను. టటాం 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 టటాం.
టామ్ చిక్ చిక్ టామ్ చిక్ చిక్ నన్ను చెప్పనివ్వరా ఇది? డా డా అంటున్నారు. 3 రామచిలుకలు ముచ్చటలాడుచుండగా ఒక్కటెగిరిపోయెను. ఏమైంది? అదొక్కటెగిరిపోయెను. టటాం 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 టామ్ చిక్ చిక్ టామ్ చిక్ చిక్ ఇది మాత్రం సూపర్గా చేస్తున్నారు. 2 రామచిలుకలు రెక్కలార్చుచుండగా ఒక్కటెగిరిపోయెను. అదొక్కటెగిరిపోయెను. టటాం 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 టామ్ చిక్ చిక్ టామ్ చిక్ చిక్ ఒక్కటే రామచిలుక ఒంటరిగా మిగిలెను. అది ఒంటరిగా మిగిలెను. ఒంటరిగా మిగిలెను. మిమ్మల్ని ఏడమంటే మీరు ఎందుకు నవ్వుతున్నారు? ఏడ్చే చోట ఏడవాలి, నవ్వే దగ్గర నవ్వాలి. ఏడ్చే దగ్గర నవ్వుతారు, నవ్వే దగ్గర ఏడుస్తారు. క్యారెక్టర్ ఎందుకు చేంజ్ అయిపోతుంది? సినిమా థియేటర్లో చూస్తాం కదా సినిమాని, అక్కడ నిజంగా కన్నీళ్ళు వస్తుంటాయి, తుడుచుకోవాలనుకొని పక్కన భార్య ఉంది, లేకపోతే ఆడవాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది పక్కన, ఉండగానే క్రాఫ్ట్ సర్చ్ చేసుకొని అవసరం అట్లా? అవసరం లేదు. ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండి దాన్ని దులిపేసుకొని చక్కగా వెళ్ళిపోవడం కావాలి. సో ఈ 5 కోశాల్లో ఎప్పుడు కన్నా క్లీన్గా ఉంటే యువర్ లైఫ్ విల్ బీ రియల్లీ బ్యూటిఫుల్. సో యోగాసనాలు మీరు ఎక్కడికో వెళ్ళి నేర్చుకునే అవసరం ఉండదు. సూర్య నమస్కారాలు ఒకటి అందరికీ, మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అది వెన్నతో పెట్టిన విద్య సూర్య నమస్కారాలు. సో నెట్లో కూడా దొరుకుతుంది మీకు. సో మెడిటేట్ ఎవ్రీ డే అండ్ ఈట్ గుడ్ ఫుడ్. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ మీరు తినండి. ప్రతిరోజు ప్రోటీన్స్ ఉండాలి. అండ్ ఎవరికైనా సరే కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉన్నట్టయితే దిస్ ఇస్ ద పాయింట్. ముక్కు చివర దిస్ ఇస్ ద పాయింట్. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఉంటే ముక్కు చివర ఉంది కదా, దీన్ని రొటేట్ చేయండి రైట్కి అండ్ లెఫ్ట్కి 5 minutes. అండ్ దెన్ డైజెషన్ ప్రాబ్లం ఉండి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది పొట్టలో, దిస్ ఇస్ ద పాయింట్ ఫర్ కాన్స్టిపేషన్. సో ఓకే. అండ్ చాలామంది ఎక్కువ తప్పు చేసేది ఎక్కడంటే వాటర్ తాగరు సరిగా. వాటర్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత వాటర్ బాగా తీసుకుంటూ ఉంటావో అంత క్లీన్గా ఉంటావు, అంత చార్మింగ్గా ఉంటావు, గ్లోయింగ్ ఉంటుంది ఫేస్లో కూడా ఎప్పుడు. అందుకనే టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఓకే, రైట్? యా. అండ్ ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు గంపా సార్కి నిజంగా ఎప్పటికీ రుణపడే ఉంటాను. బికాజ్ ఇక్కడికి వచ్చిన ఏ స్పీకర్ అయినా సరే దే ఆర్ రియల్లీ ఆసమ్. ఇలాంటి వాళ్ళ మధ్య నన్ను కూడా పిలిచి ఇలా పరిచయం చేయడము, ఇంతమంది మహానుభావుల్ని కలిసే ఒక గొప్ప అవకాశం ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్. ఫోన్ నంబర్ కావాలి కదా, ఫోన్ చేస్తే అవైలబిలిటీలో తక్కువ ఉంటాను. మీరు మెసేజ్ పెడితే చూసుకొని రిప్లై ఇస్తాను. 9963124537. మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు, ఏంటంటే నువ్వు ఏ ఊర్లో పుట్టావు అవన్నీ నీ తల్లిదండ్రులు ఎవరు చూస్తారు, కానీ చరిత్రలో నీకంటూ 4 పేజీలు ఉంటాయి కదా, అది గ్రేట్ అనేవాళ్ళు. సో గూగుల్లో ఒకసారి జెస్సీ నాయుడు అనండి, కొంచెం ఏదో మొదలైంది వస్తుంది. జెస్సీ నాయుడు అనగానే గూగుల్లో కొంచెం వస్తుంది కదా. సో మా నాన్నగారి పేరు నిలబెట్టాలని, ఎందుకంటే వాళ్ళిద్దరు పైన ఉన్నారు అమ్మా నాన్న. సో దే విల్ బీ ఆల్వేస్ వెరీ హ్యాపీ. ఐ ఫీల్ లైక్ నా శ్వాసలో మా అమ్మ నాన్న ఉన్నారు. నేను మాటల్లో మీకు ఉపయోగపడే మాటలు మాట్లాడుతున్నానంటే నా మాటల్లో కూడా మా అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వావ్, సూపర్, సో నైస్ ఆఫ్ యూ జెస్సీ మా.
సిద్ధి సమాధి యోగలో మ్యామ్ పేరు జెసిమా. అప్పటి నుంచి కూడా నేను జెసిమా అని పిలుస్తూ ఉంటాను. సో మిత్రులారా, ఐ రిక్వెస్ట్ ఆల్ ది వాలంటీర్ టీమ్, ప్లీజ్ కమ్ హియర్ విత్ ది షాల్ అండ్ మెమెంటో. ఆల్ వాలంటీర్స్ సిన్స్ మార్నింగ్ మనం స్టేజ్ మీదకి పిలిచినప్పటి నుంచి వాళ్ళు కూర్చోకుండా, క్లాసులు వినకుండా మీ గురించి అక్కడ నాన్ స్టాప్ మీకోసం అందరూ హెల్ప్ చేస్తున్నారండి. దిస్ ఇస్ కాల్డ్ వాలంటీర్ టీమ్. ఎంతకాలం నేను నడిపిస్తాను, అందుకోసమే గంగాధర్ గారికి అప్పచెప్పాను. శివ ఎంతకాలం చేస్తాడు, అందుకోసమే సార్కి అప్పచెప్పాడు. సో నాన్ స్టాప్గా ఎస్ కమన్, ఫస్ట్ షాల్ కప్పాలి, నేను నేర్పిస్తాను. ఎప్పుడు కూడా పూలదండ వేసినప్పుడు ఫస్ట్ దండ వేయకూడదు, షాల్ కప్పాలి, తర్వాత దండ వేయాలి, తర్వాత మెమెంట్ ఇవ్వాలి. ఇది ప్రోటోకాల్. యా, అమ్మాయిలు కూడా రావచ్చు, అమ్మాయిలు కూడా రావచ్చు. అని నేను అనను. ఎందుకంటే జెస్సీ మాకు అమ్మాయిలంటే ఎంతో ఇష్టం. యా, అమ్మాయిలంటే చాలా ఇష్టం. రండి అమ్మా, రండి. వావ్, సూపర్. నో